నమస్కారం, శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కరీంనగర్ బంద్ సంపూర్ణం. ఎమ్మెల్యే పిలుపు మేరకు స్వచ్ఛందంగా బంద్ పాటించిన వ్యాపార వాణిజ్య వర్గాలు. క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నామన్న బీఆర్ఎస్ శ్రేణులు. కరీంనగర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల అరెస్ట్. ఉదయమే ఇంటికి చేరుకుని బలవంతంగా అరెస్ట్ చేసి సిటీకి తరలించిన పోలీసులు. భౌతిక దాడులలో బీజేపీ కొత్త సంస్కృతికి నాంది పలికిందని మండిపాటు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ టౌన్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన. బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం. పెద్దపల్లిలో భూ నిర్వాసుల ఆందోళన. బైపాస్ రోడ్ శంకుస్థాపనను అడ్డుకునేందుకు యత్నం. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష. కొనుగోలు జరుగుతున్న తీరుపై ఆరా. త్వరితగతిన కొనుగోలు చేసి కేటాయించిన మిల్లులకు తరలించాలని ఆదేశం. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై బీజేపీ చేసిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ కరీంనగర్ పట్టణ బంద్ సంపూర్ణమైంది. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపు మేరకు వ్యాపార వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ కు మద్దతు ఇచ్చినట్టు మూతపడ్డాయి. బంద్ కొనసాగుతున్న వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. బంద్ ను పురస్కరించుకుని నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మేయర్ రవీందర్ సింగ్, నగర మాజీ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేసి ఎల్ఎండి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ను గంగాధరలో గృహ నిర్బంధం చేశారు. బంద్ ప్రశాంతంగా సంపూర్ణంగా కొనసాగినప్పటికీ నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కరీంనగర్ ప్రజల మద్దతుతో బంద్ సంపూర్ణమైందన్నారు ఎమ్మెల్యే గంగుల. స్వచ్ఛందంగా బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞత తెలిపారు. తన క్యాంపు కార్యాలయంపై దాడిని నిరసిస్తూ బంద్లో పాల్గొనేందుకు గత రాత్రి తిరుమల నుండి వచ్చిన ఎమ్మెల్యే గంగులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసు వ్యవహరించిన తీరుపై గంగుల కాసింత అసహనాన్ని వ్యక్తం చేశారు. నేనేం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం లేదని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై మీ పోలీస్ ప్రతాపాన్ని చూపించాలే తప్ప నాపై కాదన్నారు. దాడికి ప్రతిదాడి మా సంస్కృతి కాదని, ప్రశాంత వాతావరణంలోనే బంద్కు పిలుపునిచ్చామన్నారు. పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సాధారణమని, బీజేపీ శ్రేణులు భౌతిక దాడులతో కొత్త సంస్కృతికి నాంది పలికారని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాంపు కార్యాలయం అంటే అది నా ఇంటితో సమానమని, ప్రజానాయకుడిగా నా ఇంటికి అందరూ వస్తారన్నారు. తన క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తున్నానన్న గంగుల, తన క్యాంపు కార్యాలయంపై దాడి బండి సంజయ్కి తెలిసి చేసిందా, తెలియక చేసిందా, తనకు తెలియదని, తెలిసి చేస్తే ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని హితవు పలికారు. తెలియకుండా చేస్తే నీ క్యాడర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. దగ్గర 26 సంవత్సరాలు నేను రాజకీయాలు ఉండి ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమం ఇలా జరగలే. తెలంగాణ ఉద్యమం శాంతియుతంగా వాతావరణంలో జరుపుకున్నాం. ఏం చెప్పన్నా ప్రభుత్వం చెప్పినాం కానీ ఇమ్మీడియట్గా భౌతిక దాడులు చేయడం అనేది ఫ్రస్ట్రేషన్ నిదర్శనం. నేను బండి సంజయ్ సూటి కాడుతున్నా. నీకు తెలిసి చేయించినావా, తెలియక చేయించినావా, అది నీ అంతరాత్మ అడుక్కో. ఒకవేళ తెలిసి నువ్వు చేయిస్తే గిట్ట ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకో. లేదు నీ క్యాడర్ని తెలియకుండా చేసినట్టు వాళ్ళ చట్టపరమైన చర్యలు తీసుకో, యాక్షన్ తీసుకో. నా కోసంగా, నా మీద దాడి చేసాం కాదు. ప్రజలంతా భయభ్రాంతికి గురవుతుంది. ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ దాడి చేస్తాను, రేపు మా మీద దాడి చేస్తారా అనే భావన ప్రజలు ఉన్నారు. దాన్ని క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత బండి సంజయ్. ఒక కేంద్ర మంత్రి, ఇప్పుడు బీజేపీ ఎంపీ కాదు, కేంద్ర మంత్రివి. ప్రభుత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నావు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలి. చట్టాన్ని కాపాడాల్సిన నువ్వే. ఇప్పుడు చట్టాన్ని తీసుకున్న మీ క్యాడర్ మీద ఇవ్వడంగా మీరు యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మీ ఉన్నది. ఈరోజు బంద్కు పిలిపించాం. డెఫినెట్గా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇద్దడంగా బంద్ సక్సెస్ అవ్వడంతో పోలీసు బంద్ సక్సెస్ కూర్చుంటారు కావచ్చు. కానీ డెఫినెట్గా ప్రజలు మాత్రం మీకు సహకారం ఉంటుంది. బంద్ ఇప్పటికే పాటిస్తున్నారు. కాబట్టి ఎందుకు బంద్ చేసినాం అంటే ప్రజల్లో ఒక చర్చ జరగాలి. ఎందుకు జరుగుతుంది,
ఎందుకు బంద్ పెట్టారు, దీనికి కారణం ఏంది, ప్రజలు ఒక ఆలోచన చేయాలి. సో ఈరోజు కూడా డెఫినెట్గా క్యాడర్ కానీ ప్రజలు స్వచ్ఛందంగా డెఫినెట్గా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు, మా క్యాడర్ అంతా అరెస్ట్ చేసిరు, కానీ ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు బంద్ పాటిస్తున్నారు. ఎందుకోసం అంటే ఇది పునరావృతం కాకూడదు, ఎప్పుడు దాడులను చూడలేదు, భౌతిక దాడులు చూస్తున్నాము, చూడొద్దు. కాబట్టి ప్రజల ఆస్తులకు రక్షణ లేదు, ప్రభుత్వ ఆస్తుల రక్షణ లేదు, ఇది కాపాడమని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ఈరోజు బంద్ కార్యక్రమం చేస్తున్నాము. ఇది ప్రజలలో కానీ ప్రభుత్వాల్లో చైతన్యం కలగా చెప్పాలి చూసుకుని చెప్పినాము. రెండోది పోలీసు నన్ను ఎందుకు హౌస్ అరెస్ట్ చేసిండు, ఏం తప్పు చేసినా నేను యాంటీ సోషల్ వెళ్ళిపెట్టినా, నేను పోలీసు కూడా చెప్తున్నాను, కరీంనగర్ పోలీసు కూడా కనబట్టే మమ్మల్ని కాదు అరెస్ట్ చేసుడు, దొంగలు పోయి ఇప్పటికి 1 వీక్ అయ్యింది, 4 మీద హత్యాయత్నం జరిగింది, వాళ్ళని పట్టుకోరు, కనబట్టే మమ్మల్ని పట్టుకునేందుకు. మేము యాంటీ సోషల్ కాదు కదా, మేము పోయిన పిఎంజే లాంటి నగలు దొంగతనం చేసేవాళ్ళం కాదు కదా, అద్దాలు పలుకుంటాయి కదా. మేము క్లియర్ కూడా చెప్పినాం, శాంతియుత వాతావరణంలో అందరం కూడా ఈ యొక్క బంద్ కార్యక్రమం చేసుకోవాలి. శాంతియుత వాతావరణంలో చేసుకున్న తర్వాత ప్రజలు కూడా సహకరించాలి, ప్రజలకు అందుబాటులో, కానీ మనం కూడా మళ్ళీ చట్టాన్ని చేతిలో తీసుకోకూడదని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది. ఆ దిశగా మేము అడుగులు వేస్తాం. అక్రమ అరెస్టులను నిరసిస్తూ కరీంనగర్లో బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. ప్రశాంత వాతావరణంలో నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని కరీంనగర్ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ ఖండించారు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అక్రమ అరెస్టు నిరసిస్తూ నగర బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. జోక్యం చేసుకున్న పోలీసులు ప్రశాంత వాతావరణంలో నిరసన వ్యక్తం చేస్తున్న చల్లా హరిశంకర్ తో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలను బలవంతంగా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించగా ఇరు వర్గాల మధ్య కాసేపు తోపులాట చోటు చేసుకుంది. కరీంనగర్ లో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందన్నారు. నగర బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. బీజేపీ రాజకీయాలను కలుషితం చేసి నగరంలో రాజకీయ కళలు సృష్టించేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని భౌతిక దాడిగానే భావిస్తామన్న చల్లా, బండి సంజయ్ కి దాడి విషయం తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అన్నది పక్కన పెడితే కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి తెగబడ్డ ఆయన అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధికి నోచుకోని పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్నానన్నారు ప్రభుత్వ విప్ విజయ రమణారావు. ఎమ్మెల్యే దాసరి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. పెద్దపల్లిలో 88 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన బైపాస్ రోడ్ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ విజయ రమణారావు శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి జిల్లాగా ప్రకటించిన తర్వాత గత ముఖ్యమంత్రి కేసీఆర్ బైపాస్ నిర్మాణంలో నిర్లక్ష్యం వహించినట్లు తెలిపారు. దీంతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విపరీతంగా రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మొదటి విడతగా 88 కోట్లు విడుదల చేయించి బైపాస్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. బైపాస్ నిర్మాణానికి మరో 70 కోట్ల అవసరం ఉంటుందని ప్రభుత్వంతో మాట్లాడి రెండో విడతగా నిధుల విడుదలకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. బైపాస్ నిర్మాణానికి సమీప ప్రాంతాల ప్రజలు, రైతులు సహకరించాలని కోరారు. మనందరి ఆకాంక్ష పెద్దపల్లి బైపాస్ రోడ్ నిర్మాణం జరగాలని చెప్పి మరి ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ ఎదురు చూస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఆ శుభదినం రానే వచ్చింది. మరి వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద కలవలో ఉన్నటువంటి గ్రామ సోదరులు కానీ, అదేవిధంగా గాంధీనగర్, నిట్టూరు, నిమ్మపల్లి, మరి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గాంధీనగర్ ప్రజలు కానీ, చందపల్లి గ్రామ ప్రజలు కానీ, అదేవిధంగా అప్పన్నపేట గ్రామ సోదరులు కానీ, మరి అందరూ కూడా దీనికి సహకరించి దీన్ని పూర్తి స్థాయిలో తొందరలో, అంటే ఈ ఎండాకాలంలో సమ్మర్లోనే మనం బైపాస్ రోడ్ నిర్మాణానికి ఏదైతే ఇవాళ భూమి పూజ చేసుకున్నామో
దాన్ని పని నడిచే విధంగా మరి అందరూ సహకరించాలని చెప్పి నేను ఈ వేదిక నుండి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అందరూ దీనికి గట్టిగా సపోర్ట్ పెట్టి మద్దతు ఇవ్వాల్సిందిగా వేడుకుంటా ఉన్నా. ఎందుకంటే దీన్ని మనం ఒక దీక్షతోని ఒక పట్టుదలతోని ఇది కావాలా, ఇది జరగాలా, ఇది అయితే అన్ని విధాలా బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం. ఎందుకంటే పెద్దపల్లి బైపాస్ లేక మరి ఏదైతే సుల్తానాబాద్ పెద్దపల్లి 2 పట్టణాలు అంటే పెద్దపల్లి జిల్లా కేంద్రం, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రం, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం. బైపాస్ రోడ్డు తీస్తే పరుగులు వందే శరణ్యమంటున్నారు భూ నిర్వాసితులు. పెద్దపల్లి బైపాస్ రోడ్ నిర్మాణం శంకుస్థాపన ఉద్రిక్తత మధ్య జరిగింది. బైపాస్ రోడ్ నిర్మాణానికి రైతులు తమ పొలాలు పోతున్నాయని, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఈ బైపాస్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా ఇప్పుడు దాని నిర్మాణ రోడ్ మ్యాప్ మార్చి తమ పొలాల మీదుగా తీస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. తమ పొలంలో కాకుండా ప్రభుత్వ భూమి నుండి రోడ్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము పురుగుల ముందు తాగడమే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకుంటారని పోలీసులు రైతులను గృహాల వద్ద నిర్బంధించే ప్రయత్నం చేయగా పోలీసులకు రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నా పేరు శ్రీరాముల యువరాణి. మేము కుందనపల్లి కాడ ఉంటాం. పెద్ద బొంకూరు శివార్లో మాకు భూమి ఉంది. 2 ఎకరాల 14 గుంటల భూమి ఉంది. అది పట్టా పాస్బుక్ అన్నీ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ శిలా పథకం ఆవిష్కరించడానికి దాన్ని చేయడానికి ఎమ్మెల్యే విజయరమణరావు వచ్చిండు. అది మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు, మాకు ఎలాంటి నోటీస్ రాలేదు. మా దాంట్లో ఇప్పటికీ గత 6-7 నెలలుగా అందులో అవి ఖలీలు వేయడం, మేము తీసేయడం అదే జరుగుతుంది. ఇప్పుడు ఎలాంటిది లేకుండా ఇప్పుడు అది ఓపెనింగ్ చేసి పోయిర్రు. మా బాధ ఏదో మేము చెప్పుకుంటామని పోతే కూడా పోలీసులు మమ్మల్ని అతనిని కలవనియలేదు. ఇక్కడనే అడ్డగించుడు, వాళ్ళ ఇంటి మీదకి వచ్చి కొట్టిర్రు వాళ్ళను, పిల్లలను, వాళ్ళను, మాతో ఉన్న వాళ్ళను. అందులో ఎవరి ఓని ల్యాండ్ మా నలుగురియే ఎందుకు పోతున్నాయి? మా నలుగురియే పోతున్నాయి. నర్ల కొమరయ్య, నర్ల శంకరి, నర్ల బలికొండ, శ్రీరాముల శ్రీనివాస్. అంతకుముందు మహబూబ్ గార్డెన్ దిక్కు శంకుస్థాపన జరిగింది, అది ఎందుకు బంద్ అయింది? అంతకుముందు ఇక్కడ ఆటో నగర్లో కూడా జరిగిందట, అది ఆపేసిరు. ఇప్పుడు ఇది కొత్తగా మళ్ళీ ఏంటి? 20 గుంట్ల జాగబోతాంది స్వామి, 20 గుంట్ల జాగబోతాంది. నాకు అదే బతుకు తెరుగు. అటు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఇవాళ కానుగా కొలిసిర్రు, దాన్ని ఆపుదాలు చేసిర్రు. బొంకూరు కనకాయ స్వామి మాజీ సర్పంచ్ స్వామి, మహబూబ్ గార్డెన్ తుర్కస్వామి, వీళ్ళేదో వాళ్ళకు పెట్టి మళ్ళీ మాదికు మలిపిర్రు. అందులో గవర్నమెంట్ జాగా 30 ఫీట్ల కాలువ ఉన్నది, ఆ కాలువను కాల్పుకున్నారు మహబూబ్ గార్డెన్ స్వామి. ఇటు గోదాం వెనక గోడ కలిసింది, అది తీసుకొని ఆనుకోవమ్మని చెప్తున్నాం. తక్కువ పడ్డ జాగా కలుపుతామంటున్నాం, ఇత్తనంటున్నాం, ఏమన్నా కమ్మి పడితే. కానీ మా పట్ట భూములకు వెళ్ళి రాకూరి అని దయచేసి చెప్తున్నాం స్వామి. ఇక్కడ కేంపు కాడ ఒకసారి శిరపలకం వేసిర్రు, ఈ బైపాస్ అని, అది క్యాన్సల్ చేసిర్రు. మహబూబ్ గార్డెన్ నుంచి మొన్న కొలిచినాక మొన్నటికే ఇప్పటికే మారింది స్వామి. అది కేసీఆర్ అప్పుడు కొలిచిన పొలుచుడు మళ్ళీ మొన్న కొలిచి మళ్ళీ అక్కడ ఎవరో దగ్గర వేసి వీళ్ళు కలిసి అటు బంద్ పెట్టుకొని మళ్ళీ మా దిక్కు దింపారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కోలారం, కాల్వ శ్రీరాంపూర్ వడ్లు మరియు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గన్ని బ్యాగులు, టార్పాలిన్ కవర్లు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ధాన్య రవాణాకు అవసరమైన వాహనాలను ముందుగానే ఏర్పాటు చేయాలని సూచించారు. నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే అన్లోడింగ్ చేసి ఆలస్యం లేకుండా కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. రైస్ మిల్లుల వద్ద అన్లోడింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి ట్రక్ షీట్లు వెంటనే జనరేట్ చేయాలని సూచించారు. రైస్ మిల్లుల వద్ద రైతులకు ఎలాంటి కోతలు విధించకుండా ధాన్యం స్వీకరించాలని స్పష్టం చేశారు. రైతులకు సంబంధించిన చెల్లింపులు వారి బ్యాంక్ ఖాతాలో క్రమం తప్పకుండా జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. తమ గన్ లైసెన్స్లు రెన్యువల్ చేయకుండా రద్దు చేయడం ఇబ్బందిగా మారిందంటున్నారు ఎక్స్ సర్వీస్ మెన్లు. ఆర్మీలో సర్వీస్ చేసి ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో బ్యాంకులు, జ్యువెలర్స్, ఇతరత్ర
సున్నితమైన సంస్థల వద్ద గన్మెన్ గా విధులు నిర్వహిస్తున్నామంటున్నారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన వారు తెలంగాణ వ్యాప్తంగా గన్ లైసెన్స్ రెన్యువల్ చేయడం లేదని, ఇది ఇప్పుడు తమకు సమస్యగా మారిందంటున్నారు. మేము బార్డర్లో సేవ చేసే వచ్చామని, ఇప్పుడు కూడా ప్రజలకు సేవ చేస్తామంటున్నారు. ఎక్కడెక్కడి వారు వచ్చి తుపాకులతో బెదిరించి దొంగతనాలు చేస్తుంటే వాటిని ఆపే కెపాసిటీ మా దగ్గర ఉన్నప్పటికీ గన్ లేకపోవడంతో మౌనంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా జరిగితే క్రైమ్ రేట్ పెరిగే అవకాశం ఉందని, బాధ్యత కలిగిన పదవి నుండి వచ్చిన మాకు గన్ లైసెన్స్ రెన్యువల్ చేస్తే బ్యాంకులు, జ్యువెలరీ షాపుల వద్ద ప్రొడక్షన్ గా ఉంటూ క్రైమ్ రేట్ తగ్గించే అవకాశం ఉందంటున్నారు. కరీంనగర్ నుంచి మనం ఓవరాల్ కరీంనగర్, తెలంగాణ, హైదరాబాద్ కానీ వివిధ ప్లేస్ల నుంచి మనకు సెక్యూరిటీ పరంగా మనం క్యాష్ వ్యాన్లలో డ్యూటీ చేస్తున్నాను. ప్రజెంట్ కరీంనగర్లో గన్ లైసెన్స్ కానీ మన రాష్ట్రం అంతటా రెన్యువల్ ప్రాబ్లం నడుస్తుంది కాబట్టి ఇవాళ మేము గన్ లైసెన్స్ రెన్యువల్ గురించి మాట్లాడడానికి ముఖ్యంగా ఇక్కడ అందరం వివిధ డిస్టిక్ల నుంచి హన్మకొండ, వరంగల్ అందరం కలిసి పారామిలిటరీ ఫోర్సెస్, ఎక్స్ సర్వీస్ మెన్ అందరం కలిసి ఇక్కడ సమావేశం ఒక మీటింగ్ ఏర్పరచుకొని ఇవాళ మీడియా ప్రముఖంగా తెలియజేసింది ఏముందంటే, మెయిన్ ఏంటంటే మేము ఒక రెస్పెక్ట్గా సర్వీస్ చేసి వచ్చిన తర్వాత మాకు ఇక్కడ ఒక గన్ లైసెన్స్ ద్వారా మేము ఏదైతే మనం ఒక జాబ్ లెక్క మేము చేసుకొని మాకు వచ్చిన ఆ జాబ్ శాలరీతో మన కుటుంబాన్ని మేము పోషిస్తున్నాం కాబట్టి దాన్ని రెన్యువల్ అనేది చేయకపోవడం వల్ల మా ఇంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులకు గురవుతారు, పిల్లలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి గవర్నమెంట్ అనేది దీని గురించి పట్టించుకొని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీన్ని మనకు ఎక్సర్వీస్ మ్యాన్లు కానీ, పారామిలిటరీ ఫోర్సెస్ కానీ ఎవరైతే మన ఇక్కడ స్థానికంగా ఉండి మనం డ్యూటీలు చేసుకునే విధంగా మనకు గన్ లైసెన్స్ రెన్యువల్ చేయించాలని చెప్పేసి మేము ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాము. అయితే ప్రజెంట్ మన తెలంగాణలో గన్ లైసెన్స్ రెన్యువల్ చేయట్లేదు, ఆపేశారు. సో దానివల్ల మాకు ప్రాబ్లం వచ్చి సార్ని కలిసాము. అయినా సరే సారు రియాక్ట్ కాలేదు. ప్రజావాణికి కూడా వెళ్ళి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఈ ఇష్యూలో. అయితే వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ గన్ లైసెన్స్ మరి ఎట్లా చేస్తున్నారో తెలియదు. వాళ్ళు అయితే డ్యూటీలు చేస్తున్నారు అదర్ స్టేట్ నుంచి వచ్చి. ఇక్కడ మన స్టేట్లో, తెలంగాణ స్టేట్లో రెన్యువల్ అయినటువంటి రెన్యువల్ ఆపేసి ప్రజెంట్ రెన్యువల్ చేయట్లేదు. సో అందువల్ల మేము గవర్నమెంట్ని అడిగేది ఏంటంటే, మా గన్ లైసెన్స్ రెన్యువల్ చేసి మాకు ఏ డ్యూటీలు అయితే క్యాష్ మేనేజ్మెంట్ ప్లస్ ఏటీఎంలో మేము డ్యూటీలు ఏవైతే చేసుకుంటున్నామో అవి చేసుకునే విధంగా మాకు రెన్యువల్ చేసి, మాకు ఈ విధంగా డ్యూటీలు చేసుకునే విధంగా మాకు రెన్యువల్ చేసి, మా గన్ లైసెన్స్లు రెన్యువల్ చేసి మాకు ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ని ప్రార్థిస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియజేయనిది ఏందనగా ముఖ్యంగా మేము ప్రతి ఒక్కరం కూడా సీఎం లెవెల్లో, అంటే మీరు సీఎం కాకముందు కూడా మేము ఒక రిప్రజెంట్ ఇచ్చాము గన్ లైసెన్స్ హోల్డర్ దానికోసం. అది అంటే మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కటి ప్రూఫ్తో ఉంది. ఏది మామూలుగా వెళ్ళాము కలిసాము అని చెప్పడం కాదు, ప్రతి ఒక్కటి ప్రూఫ్గా ఉంది. మా గన్ లైసెన్స్ రెన్యువల్ చేయాలని చెప్పేసి మేము సీఎం కాకముందు నుండి కూడా చాలా వెంబడి పడుతున్నాము. సీఎం అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఒక ఇష్యూ వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే, తెలంగాణలో కానీ ఇతర 29 రాష్ట్రాలలో కానీ రెడ్ అలర్ట్ అనేది తీసేసినాము. రెడ్ అలర్ట్ తీసేయడం వల్ల గన్ లైసెన్స్ ఈ రెన్యువల్ అనేది మీకు అవసరం లేదు అని చెప్పేసి అన్నది. గన్ లైసెన్స్ రెన్యువల్ అవసరం లేదు అన్నప్పుడు అది ఎవరికి వర్తిస్తుంది అని అంటే, సివిల్ పర్సన్స్కు, లేదా అంటే గుండాగిరి చేసే వాళ్ళకు, వేరే వాళ్ళకు వర్తిస్తుంది. సైబర్ నేరం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు సుల్తానాబాద్ సిఐ రంజిత్ రావు. పెద్దపల్లి జిల్లా కాలు శ్రీరాంపూర్ గ్రామంలోని వడ్డెర కాలనీలో ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. వడ్డెర కాలనీలో ఎలాంటి పత్రాలు లేని 62 వాహనాలు, 20 లీటర్ల గుడుంబ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ సిఐ రంజిత్ రావు మాట్లాడుతూ, మొబైల్ వాడకం పెరిగిన తర్వాత సైబర్ నేరాలు కూడా ఎక్కువవుతున్నాయన్నారు. ఫోన్ చేసి ఓటీపీ అడిగితే చెప్పవద్దన్నారు. మొబైల్లో వచ్చే లింకుల ద్వారా సైబర్ నేరాలు జరుగుతున్నాయని, ప్రభుత్వ పథకాల పేరుతో లేదా ఉద్యోగాల పేరుతో వచ్చే మెసేజ్లోనే లింకులను క్లిక్ చేయవద్దన్నారు. ఏ లింక్ పడితే ఆ లింక్ క్లిక్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు మీ దృష్టికి వస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు. మొబైల్ వచ్చినాక సైబర్ క్రైమ్స్ బాగా అవుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫోన్ చేసి ఓటీపీ అని పాతకాలంలో ఉండేది, ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అని వచ్చింది, అది కూడా పోయింది. ఇప్పుడు లింక్స్ అని వస్తున్నాయి. అంటే మొబైల్లో మీకు తెలియదు కదా, ఏ లింక్స్ పడితే ఆ లింక్స్ వత్తకండి. అంటే టైంకి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కొన్ని పథకాలు వచ్చినప్పుడు ఏంటంటే, మెసేజ్ వచ్చింది మీరు వత్తండి, జాబ్ వచ్చింది అంటారు. ఇటువంటి విషయాల్లో జాగ్రత్త ఉండండి. మరి 2 వీలర్లు బయట పెడతారు కదా, అంటే మీ దగ్గర ఎక్కువ దొంగతనాలు మేబీ ఉండకపోవచ్చు.
ఇది దొంగతనాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. బయట వ్యక్తులు ఎవరైనా వస్తే కూడా చెప్పండి. వ్యక్తులు ఎవరైనా వస్తే అంటే మీకు నియర్ బై రైల్వే స్టేషన్ నుంచి ఎవరైనా సామాన్లు కొంటాను వస్తారు కదా, ఇది పరుపులు ఇస్తా అని చెప్పి ఇచ్చేసి చీరలు ఇస్తా అని చెప్పి బోళ్ళ సామాన్లను వస్తారు. వచ్చిన తర్వాత మీరు ఉండరు, మీరు ఇంట్లో ఎవరు లేనప్పుడు ఏం చేస్తారు, మెడలున్న బంగారం తీసుకొని ఉరుకుతారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి అటువంటి విషయాల్లో. ఇది బంగారం కరిగిస్తా అని చెప్పి కూడా వస్తారు, కరిగిస్తా అని చెప్పి ఇచ్చేసి బంగారం అంతా పెట్టి ఇచ్చేసి ఆ బంగారాన్ని కరిగించి వేరే బంగారం కూడా ఇస్తా అంటారు. ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మా పోలీస్ వారికి మేము వచ్చినప్పుడు జనరల్గా మీ కొరకే వస్తాం, మీకు కొంచెం ఇబ్బంది కనిపించచ్చు కానీ మీ కొరకే వస్తాం. ఎప్పుడు మా పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు ఏమైనా కేసుల విషయాలు వచ్చినప్పుడు పోలీస్కి సహకరించండి. ఎప్పుడంటే యూట్యూబ్లో చందమామని చూపించే తినిపించాల్సి వస్తుంది. పిల్లలకి అంటే మొబైల్స్ ఇస్తే తప్పులేదు, కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో ఒక కౌలు రైతు పండించిన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన గోపు శ్రీనివాస్ అనే రైతు ఎకరంన్నర భూమిని కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశారు. కష్టపడి పండించిన పంటను కోత కోసి కుప్పలుగా పోశారు. మరికొన్ని గంటల్లో యంత్రం ద్వారా గింజలు తీయాలనుకుంటున్న తరుణంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. పక్క పొలంలోని రైతులు వ్యర్థాలను తగలబెట్టిన సమయంలో గాలికి మంటలు వ్యాపించి శ్రీనివాస్ మొక్కజొన్న కుప్పలకు అంటుకున్నాయి. ఈ ప్రమాదాలు సుమారు 1,50,000 రూపాయల నష్టం వాటిల్లినట్లు బాధితుడు కన్నీరు మున్నీరవుతున్నాడు. చేతికొచ్చిన పంట కళ్ల ముందే బూడిద కావడంతో ఆ రైతు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ప్రభుత్వం స్పందించి తమను ఆర్థికంగా ఆదుకోవాలని బాధితుడు మరియు గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు శ్రీనివాస్, గోపు శ్రీనివాస్. నాన్న పేరు కొమరల్లి, మాది పెగడపల్లి విలేజ్. నేను పెగడపల్లిలో వ్యవసాయ భూమి కౌలు చేసుకొని మొక్కజొన్న చేను సాగు చేసుకున్నాను. అంటే వ్యవసాయ భూమిలో మొక్కజొన్న చేను కటింగ్ అంతా అయిపోయింది. అది వేరే ఎవరు సందర్భంలో మొత్తం అగ్నికి అయితే ఆగుతుంది. పంట మొత్తం నష్టమైంది. దీనిపై గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాను. ఇది ఎకరంన్నర భూమి, 1,00,000 రూపాయల నష్టం జరిగింది. మక్క చేను వేసుకోవడం జరిగింది. మరి ఆ రైతు కౌలు తీసుకొని మక్క పేడ వేసుకుంటే మరి కొంత లేబర్ షార్టేజో లేదంటే దొరకక ఎండల వల్ల మక్క కంకి పొట్టు తీసి చేనులనే వేసుకొని బయటకు తీసే క్రమంలో ప్రమాదవశాత్తు మరి కాలిపోవడం జరిగింది. మరి దాదాపు ఎకరన్నర మక్క పేడ వేసుకోవడం జరిగింది. ఎకరన్నరలో లేబర్ మొత్తం తీయడం జరిగింది, లేబర్ కూలి కూడా మీద పడ్డాయి. మరి అదేవిధంగా దాదాపు 1,00,000 రూపాయలు నష్టం జరిగిందని రైతు కూడా చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడున్న తరుణంలో మరి ప్రభుత్వం తక్షణ చర్య కింద ఆదుకోవాలని, మరి అదేవిధంగా ప్రభుత్వం గతంలో చెప్పినట్టుగా మరి రైతులకు రైతు బంధు కూడా ఇవ్వకపోవడం, కౌలు రైతు బంధు రాక కౌలు తీసుకొని పంట చేంజ్ చేసుకున్న కనుక మరి గౌరవ కలెక్టర్ గారు దృష్టి సారించి, గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టి సారించి ప్రభుత్వం వెంటనే ఈ గోపు శ్రీనివాస్ రైతును ఆదుకోవాలని, తక్షణంగానే రైతును ఆదుకునే దిశగా ప్రభుత్వం గౌరవ ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు రైతు సర్కారు అంటా ఉన్నారు కనుక మరి తప్పకుండా రైతును ఆదుకుంటారని మరి శ్రీరాంపూర్ మండల్ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారిని కోరుతారు. లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీ సప్తగిరి ఆధ్వర్యంలో శివ ఎలైట్ కిడ్నీ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఫ్రీ క్యాంపులో పేషెంట్లకు ఉచిత ఓపీ సేవలు, జనరల్ చెకప్, బీపీ టెస్ట్, డయాబెటిక్ స్క్రీనింగ్, ప్రైమరీ హెల్త్ చెకప్, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్, యూరోఫ్లోమెట్రీ పరీక్షలు నిర్వహించారు. సమస్యలు ఉన్న వారికి ఉచితంగా మందులను అందించారు. ఈ మెడికల్ క్యాంప్ శనివారం, ఆదివారం 2 రోజుల పాటు కొనసాగుతున్నారు నిర్వాహకులు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీ సప్తగిరి సభ్యులను కోరారు. లయన్స్ క్లబ్ వాళ్ళు మాకు ఈ క్యాంపు నిర్వహిస్తామనే సమాచారం ఇచ్చినప్పుడు వాళ్ళు మాకు ఎంతగానో సహకరించారు. ప్లస్ ఈ సర్వీస్ అందరికీ అందాలని ఈ న్యూస్ ఈ చుట్టుపక్కల గ్రామాలకి అందరికీ చేర్చి ఈ సర్వీస్ ఉపయోగించుకోవాలని వాళ్ళు దీన్ని స్ప్రెడ్ చేశారు. అలా దానికి తగ్గట్టే వారి తరపున చాలా పేషెంట్స్ చాలామంది వచ్చి ఈ సర్వీస్ని ఉపయోగించుకొని ఇక్కడ డాక్టర్ల సర్వీస్ అన్నీ వాళ్ళు ఉపయోగించుకున్నారు. సో ఈ క్యాంపు కండక్ట్ చేయడానికి ముఖ్య కారణము మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి వచ్చే డిసీజెస్ వాటి అవగాహన పెంచడం, లైక్ షుగర్ కానీ, బీపీ కానీ,
వాటి వల్ల వచ్చే కిడ్నీ మీద ప్రభావాలు. సో ఇవి మన లైఫ్ స్టైల్ చేంజెస్తోని ఎలా దీన్ని మనం ప్రివెంట్ చేసుకోగలం, ఎలా చేంజెస్ వల్ల దీన్ని మనం ఆపుకోగలం ఆర్ పోస్ట్పోన్ చేసుకోగలం, వీటి మీద మేము వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళకి ఈ టెస్ట్లు ఏమైనా బాగా అబ్నార్మల్ ఉంటే వాటిని ట్రీట్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. కిడ్నీ అయినా బీపీ షుగరు ఉచితంగా డాక్టర్ పి శివకుమార్ న్యూరాలజిస్ట్ స్పెషలిస్ట్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో చాలామందికి ఒక దాదాపు ఇప్పటి వరకు ఒక 100 మంది పేషెంట్లకు చూడడం జరిగింది. అదేవిధంగా ఏదైనప్పటికీ ఈరోజు 9వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు ఫ్రీగా చూడబడును. కావున ప్రజలందరూ ఇది సద్వినియోగం చేసుకోగలరని ప్రార్థిస్తున్నాము. మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏదేమైనప్పటికీ మేము ముందుగా ఉండి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటామని చెప్తున్నాము. అదేవిధంగా ఫిజిషియన్, జనరల్ ఫిజిషియన్ మరియు న్యూరాలజిస్ట్ మరియు డెంటల్ డాక్టర్ పి నిరోషా గారు మరియు అదేవిధంగా డాక్టర్స్ 4 డాక్టర్సే ఈరోజు ఉచిత వైద్య శిబిరం చేయబడడం జరుగుతుంది. కాబట్టి ఇది విజయవంతమని కోరుతున్నాను. మల్టిపుల్ హాస్పిటల్లో కూడా పేషెంట్స్ ఉచితమైనటువంటి చికిత్స చేయడం జరుగుతున్నది. ఈ రోజుల్లో పరిస్థితులు మారినప్పుడు తర్వాత కిడ్నీ మీద ఎఫెక్ట్ బాగా ఏర్పడుతున్నది. దానిలో ఈ బీపీ కానీ షుగర్ కానీ ఎక్కువ ఉన్నప్పుడు ఈ కిడ్నీ మీద ఎఫెక్ట్ ఏర్పడుతుంది కనుక వీరు మరి ముందుగాటిని ఆ ఎఫెక్ట్ కాకపోతే మరి ఇట్లాంటి మీరు ఉచిత క్యాంపులు పెట్టేసేసి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు బాగా తగ్గించడానికి కూడా వారు ఎంతో ముందుకు చేస్తున్నారు. మరి ఈరోజు ఉచిత క్యాంపులో కూడా 100-200 మంది కూడా వాళ్ళకు ఉచితంగా చికిత్స చేయడంతో పాటు మందులు కూడా అందజేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగనపేట గ్రామంలో అంబేద్కర్ మాల సంఘం ఆధ్వర్యంలో ముత్యాల పోచమ్మ ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. 2 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున అమ్మవారికి మహిళలు పెద్ద ఎత్తున బోనాలను సమర్పించి 2వ రోజు అమ్మవారికి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి 5 ఏళ్లకోసారి ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తామన్నారు. పోచమ్మ తల్లి దయ వల్ల పాడి పంటలు పిల్ల పాపలతో అందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో వర్తిల్లాలని వేడుకున్నామన్నారు. విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేసి ముత్యాల పోచమ్మ దేవాలయంలో ఈ గ్రామస్తులందరూ కూడా ఈ గ్రామానికి మంచి సంపదను, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని 5 సంవత్సరాలు ఒకసారి వార్షికోత్సవాన్ని చేసుకోవడానికి చాలా రంగరంగ వైభవంగా ఈ గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి ఇప్పుడు వైదికంగా పోచమ్మ కళ్యాణోత్సవం అయింది. తర్వాత పట్నాలు ఆ కార్యక్రమం అంతా ఉంటుంది, రావుబట్లు ఉంటుంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుభిక్షంగా మంచి పంటలు పండి ఆరోగ్యమైన జీవనాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొంది ఆ పోచమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలని నేను కూడా వారి తరఫున ఆ అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. దీనికి మా సంఘ సభ్యులందరూ కూడా సహకరించి ఈ యొక్క 5 సంవత్సరాలకు జరిగే పండుగను వైభవంగా జరుపుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా కూడా కిటి రామారావు గారిని కూడా ఆహ్వానిస్తే వారు వచ్చారు. కొల్లూరు రవీంద్రరావు గారికి, తోట ఆగన్న గారు కూడా, మిగతా ప్రజాప్రతినిధులు కూడా అందరూ పెద్దలు కూడా వచ్చి మా కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేసినందుకు వారికి మా సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి వేడుకలు కూడా ఆ తల్లి కరుణతోటి అందరికీ ఆనందంగా ఉంటే మళ్ళీ 5 సంవత్సరాలకు ఒకసారి మేము కంపల్సరీ ఈ కళ్యాణ మహోత్సవం జరుపుతాం. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరొకసారి. కరీంనగర్ బంద్ సంపూర్ణం. ఎమ్మెల్యే పిలుపు మేరకు స్వచ్ఛందంగా బంద్ పాటించిన వ్యాపార వాణిజ్య వర్గాలు. క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నామన్న బీఆర్ఎస్ శ్రేణులు. కరీంనగర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల అరెస్ట్. ఉదయమే ఇంటికి చేరుకుని బలవంతంగా అరెస్ట్ చేసి సిటీకి తరలించిన పోలీసులు. భౌతిక దాడులలో బీజేపీ కొత్త సంస్కృతికి నాంది పలికిందని మండిపాటు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ టౌన్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన. బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం. పెద్దపల్లిలో భూ నిర్వాసుల ఆందోళన. బైపాస్ రోడ్ శంకుస్థాపనను అడ్డుకునేందుకు యత్నం.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష కొనుగోలు జరుగుతున్న తీరుపై ఆరా త్వరితగతిన కొనుగోలు చేసి కేటాయించిన మిల్లులకు తరలించాలని ఆదేశం. ఇవి శ్వేత న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.